మీద. కానీ మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. రావంటున్నా. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణే ఓడిపోయాడు భీమవరం, గుర్తుంది కదా. అవును. అక్కడ అతని మీద ఎంత పెద్ద గొడవ బ్యాంకులది. అవును. అప్పుడు గెలిచిన అతను గ్రంథ గన్ శ్రీనివాస్. మరి అతను బ్యాంకులు కుంభకోణమే అప్పుడు ఆ టాపిక్ లేవనెత్తాడు కూడా పదే పదే. ఎంత రచ్చ జరిగింది, మరి ఎట్లా గెలిచారు అంటే మనకి చట్ట ప్రకారం ఒకటి ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో ఇంకోటి ఉంటుంది. సింపథెటిక్ కాన్సెప్ట్ ఏదో ఉంటది, ఆ లాజిక్ మిస్ అవుతున్నది మీడియా ఇక్కడ. ఒకటి అనేది బీజేపీ కూడా ఇలాంటి లైట్ తీసుకుంటుందా అంటున్నాను నేను. ఉప ఎన్నికల్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. లోకల్ సీఎం ఫెయిల్యూర్ అంటున్నా. అంతేనా? అధినాయకత్వం చూడదు కదా. యాదవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ తీసేసి యాదవ్ ని పెట్టారు కదా. ఈ కొత్త అతను అవగాహన లేదు, అర్థమవుతోంది అది. అంటే అక్కడ ఏంటి, శివరాజ్ సింగ్ చౌహాన్ వర్గం ఒకటి ఉంది, ఇతర వర్గం, అది కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. అందుకే బీజేపీ ఒక రకంగా ఉప ఎన్నికల్లో అయితే ఫెయిల్యూర్ మూట కట్టుకుంది. అంతే. అంటే అంత వ్యూహాలు రాష్ట్రాల్లో అధికారం తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో మాత్రం సహజంగా అదే నేను అనేది. బేసిక్ గా లోకల్ లీడర్ల ఫెయిల్యూరు, లోకల్ లీడర్ల మీద స్థానిక నాయకుల యొక్క కోపం ఇక్కడ ప్రదర్శించి ఉండొచ్చు. ఇప్పుడు అతను శివరాజ్ సింగ్ చౌహానే సీఎం అనుకుని ఎలక్షన్ జరిగింది, బీజేపీ అతన్ని తీసేస్తామని చెప్పలే. ఎక్కడ గెలిచిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రానికి తీసుకొచ్చి